జగన్ కొత్త గేమ్ హిస్టరీ రిపీట్. ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుంది. అధికారికంగా ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఇక కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 3 ప్రధాన అంశాలపై నిరసనలకు నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గుణపాఠంగా మారాయి. దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇక ప్రజలు పార్టీ క్యాడర్ తో మమేకం కానున్నారు. ఇందుకోసం కొత్త ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పైన పోరుబాటుకు సిద్ధమయ్యారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అండగా నిలిచిన సీమగడ్డ నుంచే తన పోరాటం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 13న రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా జగన్ అనంతపురం నిరసనలో పాల్గొననున్నారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. జగన్ ఈ ర్యాలీ నుంచి ప్రభుత్వం నుంచి సమర శంఖం పూరించనున్నారు. రైతులకు ఇస్తామని చెప్పిన 20,000 రూపాయలతో పాటుగా రైతు అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. తొలి నుంచి జగన్ కు రాయలసీమలోనూ 4 ఉమ్మడి జిల్లాలు మద్దతుగా నిలిచాయి. కానీ తాజా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు జగన్ తిరిగి జనంలోకి వెళ్లడం ద్వారా గతంలో వచ్చిన ఆదరణ తిరిగి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఎన్నికల్లో 40% ఓటింగ్ దక్కడంతో ప్రజల్లో తనపైన ఇంకా నమ్మకం ఉందని, 10% ఓట్లు కూటమి ఇచ్చిన హామీల కారణంగానే తగ్గిందని విశ్లేషణ చేస్తున్నారు. దీంతో 2019 ఎన్నికల ముందు జగన్ నాటి చంద్రబాబు ప్రభుత్వం పైన హామీలు అమలు చేయలేదంటూ ప్రజల మధ్యకు వెళ్లారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లు సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు, క్యాడర్, ప్రజలతో జగన్ను ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజలు కలిసే అవకాశం లేకుండా పోయింది. పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. ఫలితంగా 11 సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో ఫలితాల తర్వాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు చేసిన జగన్ తన తప్పులను గుర్తించారు. ఇక ప్రతి అసెంబ్లీలోని పార్టీ శ్రేణులతో ముందుగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3వ వారంలో జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందుగానే ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, తమపైన ఉన్న నమ్మకం మరోసారి నిరూపించాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా 3 నిరసనల్లో 3 ప్రాంతాల్లో జగన్ పాల్గొనేలా ప్లాన్ చేశారు. మరి జగన్ అంచనాలకు తగినట్లుగా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది.